గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరు ఈహా టీవీ లైవ్‌లో ఉన్నారిప్పుడు. న్యూస్ విశ్లేషణకు సంబంధించి ఓకే. మార్నింగ్ గుడ్ న్యూస్. మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధానంగా అన్న. అన్ని పత్రికల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఒక హెడ్డింగ్ పెట్టాయి. నియంత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిందని చెప్పి ఏదైతే నియంత పాలన, నియంతృత్వ పాలన ప్రజలకి, ప్రభుత్వానికి ఉన్న కంచెల్ని, గడీల్ని తొలగించాము అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? అన్న, మొదటిగా చెప్పాలంటే హ్మ్. ఇప్పుడు అది గవర్నర్ ప్రసంగం మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టోని ఆ! చదవడం జరిగింది. ఆ! ఇది మొదటి విషయం. ఓకే. అయితే ఆ! ఇంకో విషయం ఏందంటే అన్న, ఆ! ఇప్పుడు ఇనుప కంచెల గురించి చెప్పుకుంటే ఓకే. ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ గా చెప్పుకుంటున్న ఇనుప కంచెల గురించి చెప్పుకుంటే ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆ! కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓకే. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ టైంలోనే ఇనుప కంచెలు ఏపీయడం జరిగింది. ఓకే. దానికి సంబంధించిన వీడియోస్ విజువల్స్ కూడా మేము మా సోషల్ మీడియా ద్వారా మేము బయట పెట్టినాం. హ్మ్. హ్మ్. అయితే హ్మ్. మీ ఇంకో విషయం ఏంటంటే అన్న, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏం అని ప్రసంగించారంటే హ్మ్. అసెంబ్లీలో, హ్మ్. అది కేసీఆర్ భవన్ కాదు, హ్మ్. అది కేసీఆర్ ఇల్లు కాదు, హ్మ్. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హ్మ్. నివాసము. హ్మ్. హ్మ్. నా తర్వాత అనేక మంది హ్మ్. భవిష్యత్తులో అనేక మంది హ్మ్. ముఖ్యమంత్రులు రావచ్చు. హ్మ్. హ్మ్. అది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది. హ్మ్. ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినా హ్మ్. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం హ్మ్. ఏ విధంగా ఉంటుందనేది చూపాలనే ఉద్దేశంతో హ్మ్. అది కట్టడం జరిగింది. ఓకే. అయితే ఇంకో విషయం అన్నగారు, హ్మ్. ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రులు ఏమని ఇంతకు ముందు విమర్శ చేశారంటే, హ్మ్. ప్రగతి భవన్ లో హ్మ్. బుల్లెట్ ప్రూఫ్స్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఓకే. బుల్లెట్ ప్రూఫ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి, ఓకే. గోల్డెన్ బాత్రూమ్స్ ఉన్నాయని విమర్శించారు, ఆరోపణలు చేశారు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ప్రజాభవన్ లో వాళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు హ్మ్. ప్రవేశం చేశారు. రోజు అందరు ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఓకే. అక్కడ ఎక్కడైనా బుల్లెట్ ప్రూఫ్స్ బాత్రూమ్స్ ఉన్నాయా? ఓకే. ఎక్కడైనా గోల్డెన్ బాత్రూమ్స్ అయినా కనబడ్డాయా? ఎవరికైనా బయటపడ్డాయా? ఓకే. ఇలా నిరాధారణ లేని ఆరోపణలు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా విమర్శించడం వాళ్ళకి అలవాటైపోయింది. ఓకే. అయితే ఇంకోటి ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు చెప్పేదేంటంటే అది కాంగ్రెస్ మేనిఫెస్టో లెక్క ఉంది గవర్నర్ ప్రసంగం అంటున్నారు. మరి కాంగ్రెస్ వందకు పార్టీ వంద శాతం అండి, వందకు వంద కాంగ్రెస్ శాతం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారు ప్రసంగించడం లే జరిగింది. లే లే లే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ప్రసంగం ఉంటుంది గదా! మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు గదా! మీరిచ్చిన అవును. ప్రసంగ ప్రతినే చదువుతారు గదా గవర్నరు. అదేవిధంగా అవును. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిందే చదువుతారు. ఒకటి. అవును. 2 ఏదైతే ప్రగతి భవన్ ఉందో అది ప్రజల భవనం. ప్రజల తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ప్రజల సొమ్ముతోని కట్టింది. ఇది శాశ్వతంగా నాకుండేది గాదు. ఎవరైతే కంటిన్యూషన్‌లో వచ్చే ముఖ్యమంత్రులు ఉంటారో అని చెప్పారు. అది ప్రగతి భవన్ అన్నప్పుడు ప్రజలకు అనుమతి ఉండాలి గదా! కంచెలు కాంగ్రెస్ ఏసి ఉండొచ్చు. మరి ఉద్యమ పార్టీగా మీరు ఆ కంచెలను తొలగించిన పరిస్థితి ఎందుకు లేదు 10 సంవత్సరాల్లో? ఆ, అయితే అన్నగారు, ఇప్పుడు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అనగా ఆ! దానికి కనీస భద్రత అవసరం అనేది ఉంటది. ఓకే. ఆ, ఇప్పటికి ప్రజా దర్బార్ అని ఏం, అక్కడ ప్రవేశపెడుతున్నారు. ప్రజా దర్బార్ అని రోజుకు వందల మంది ఆ! మన బాధితులు ప్రజలు అక్కడ వచ్చి సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారు. ఓకే. అంత మాత్రాన వాళ్ళని డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చోబెట్టుకొని మాట్లాడే పరిస్థితి అయితే లేదుగా స్వామి. ఇంట్లోకి గాదు అన్నగారు. కనీసం కంచె దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదుగా. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ కంచె ఏసిండని మీరు మీ పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్నారు. అవును. కానీ అవును. మీరు ఒక ఉద్యమ పార్టీగా కంచెలను తొలగించారా 10 సంవత్సరాలు? ఎందుకు తొలగించలేదు? భద్రత గురించి ఎవరికైనా అది అవసరమే ఉంటుంది అన్నగారు. అంతేనా? భద్రత విషయంలో మాత్రం ఆ! అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విషయంలో ఓకే. ఆ ఆ విధంగా అది ఇంతకు ముందు ఉన్న దాన్ని కొనసాగించడం జరిగింది. ఓకే. ఆ, ఇప్పుడు నిన్న హైదరాబాద్ సిపి గారు ఇందిరా పార్క్ దగ్గర సందర్శించారు. ధర్నా చౌక్‌ని పునరుద్ధరిస్తాం. ఎందుకంటే ఆ, ధర్నా చౌక్ అనేది ప్రజల సమస్యల్ని తెలుపుకోవడానికి ఒక ప్లాట్‌ఫాము. ప్రజల ఆ. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే హక్కు ప్రజాస్వామ్యాలు ఉంటుందని చెప్పి స్వయంగా సిపి గారే ఎళ్లి అక్కడ సందర్శించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసే ప్రక్రియని ప్రారంభించారు. కానీ ఇదే కేసీఆర్ ఉద్యమ పార్టీగా ఉండి ప్రజా సమస్యలను తెలపడానికి అవసరం లేదు ధర్నా చౌకు. మేమే అన్నీ చూస్తాం కదా! మాకు తెలుసు. అది కూడా సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండాలి లోపటెందుకు అని చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు?
ఇప్పుడు నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఓకే. అప్పటికి అంతర్గత గందరగోళాలు, అంతర్గతంగా ఆ! ఏమైనా గొడవలు, ఆ! ఇలాంటి ధర్నాలు ఇలాంటి వల్ల రాష్ట్రానికి ఏదో ఒక మచ్చ ఇలాంటివి ఏమైనా ఏర్పడతాయి. హ్మ్. బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు హ్మ్. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో హ్మ్. ఒక అభద్రత భావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులు మాత్రము అక్కడ ధర్నా చౌక్ తీసేయడం జరిగింది. ఓకే. తర్వాత హ్మ్. మళ్ళా ధర్నా చౌక్ని ఎత్తివేసిన ధర్నా చౌక్ని హ్మ్. మళ్ళా కొనసాగించడం జరిగింది. ఓకే. మీరందరూ చూసింది అది. ఓకే. ఓకే.